హైదరాబాద్ ఎమర్జింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ బై 2033. దీనికి మెయిన్ రీజన్స్ హైదరాబాద్లో పెరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇందులో మెయిన్ కాంట్రిబ్యూషన్ వెస్ట్ హైదరాబాద్లో ఉన్న నియోపోలిస్. నియోపోలిస్ 533 ఏకర్స్లో హిల్ ఏరియాలో విత్ ద ఉస్మాన్ సాగర్ లేక్ వ్యూతో ఉంటుంది. అయితే ఇందులో 2021 జూలైలో ఆక్షన్ జరిగి 60 కోట్ల ఎకరం పలికింది. ఇక్కడ అప్పటి నుంచి టాక్ ఆఫ్ ద టౌన్గా మారిందండి నియోపోలిస్ కోకాపేట ఏరియా అనేది. దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ప్లాన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ 1 minute టు ఓఆర్ఆర్ నుంచి ఇప్పుడు న్యూ ట్రంపెట్ కూడా ఓపెన్ చేశారు. అండ్ ఫేజ్ 2లో మెట్రో ప్రపోజల్ కూడా వచ్చింది నియోపోలిస్కి. ఇందులో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది హిల్ ఏరియాలో లొకేటెడ్ అయి ఉంటుంది. అండ్ ఒకప్పుడు మనము హైదరాబాద్ అంటే చార్మినార్ అని మాట్లాడుకున్నాము, తర్వాత హైటెక్ సిటీ అన్నాము. ఫ్యూచర్లో తప్పకుండా నియోపోలిస్ అని కూడా మాట్లాడుకునే రోజు వస్తుంది. సో అందరూ గోల్డెన్ ట్రయాంగిల్గా పిలువబడే కోకాపేట్, పటాన్చెరు, శంకరపల్లి ఈ ఏరియా రేడియస్కి నియోపోలిస్లో పెరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది ఫ్యూచర్లో అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి. నియోపోలిస్ తర్వాత మనం ఎక్కువ శంకరపల్లి హైవేలో వెళ్తుంటే ఎక్కువ గ్రీనరీ మనం గమనిస్తాము, ఎందుకంటే 11,000 ఎకర్స్లో ఉస్మాన్ సాగర్ ఉండడం వల్ల అక్కడ మొత్తం 111 జీవో ఉందండి. 111 జీవో ఉంటుంది, కానీ మోకిలా అండ్ శంకరపల్లిలో లిమిటెడ్గా R1 జోన్స్ ఉండడం వల్ల ఆ ఏరియాస్లో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. ప్రజెంట్ మనం మోకిలాలో పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 65,000 to 75,000 పర్ స్క్వేర్ యార్డ్ లాగా చెప్తున్నారు. ఈ మోకిలా నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లో శంకరపల్లి వస్తుంది. శంకరపల్లిలో ఇప్పటికీ కూడా 20,000 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ లాగానే ప్లాట్స్ దొరుకుతున్నాయండి. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇష్టమండి, ఎందుకంటే మోకిలాలో 60,000 గజం ఉండి శంకరపల్లికి అంత అప్రిషియేషన్ రావడానికి ఎంతో సమయం కూడా పట్టదు. సో ఎవరైనా శంకరపల్లిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే వాళ్ళ కోసం శంకరపల్లి నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కొత్త HMDI రేరా అప్రూవ్డ్ వెంచర్ నేను తీసుకొచ్చానంటే నియోపోలిస్ నుంచి కరెక్ట్గా 37 minutes డ్రైవ్లో రావచ్చు. ఈ వెంచర్ ప్రపోజ్డ్ 100 feet రోడ్కి లోపల 60, 30, 40 feet రోడ్స్తో డెవలప్ చేస్తున్నారు విత్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అని. అండ్ ఈ వెంచర్ని కూడా టాప్ మోస్ట్ బిల్డర్ డెవలప్ చేస్తున్నారండి. మోకిలాలో వాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా దాదాపు 90% కంప్లీట్ అయిపోవచ్చింది. సేమ్ అతనే మళ్ళీ ఈ వెంచర్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సైట్ విజిట్కి వచ్చినప్పుడు కూడా ఫ్లాట్ అండ్ ప్లాట్స్ కూడా చూసుకుని వెళ్ళొచ్చు, మీ టైం కూడా సేవ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.